Hi students, welcome back to channel. JEE Mains 2026 రిజల్ట్ అనేటువంటివి ఏప్రిల్ 28 రిసీవ్ చేసుకొని ఉన్నారు. మీ స్కోర్ కార్డులో సిఆర్ఎల్ ర్యాంకు, కేటగిరీ ర్యాంకు, పర్సెంటేజ్ అనేటువంటిది మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వబడింది. దాని తర్వాత స్టెప్ క్వాలిఫై అయిపోయినటువంటి స్టూడెంట్స్ అందరూ జేఈ అడ్వాన్స్డ్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. జేఈ మెయిన్స్ ర్యాంకును బేస్ చేసుకొని సిఆర్ఎల్ ర్యాంకు కానీ కేటగిరీ ర్యాంకును బేస్ చేసుకొని మీరు ఏ కాలేజెస్లో అంటే ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎస్ వంటి ఆర్గనైజేషన్స్లలో త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జొస్సా కౌన్సిలింగ్లో మీరు మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేటువంటివి ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. సో దీన్ని బేస్ చేసుకొని ర్యాంకును బేస్ చేసుకొని ఏ ఎన్ఐటి కాలేజీలలో మాకు సీట్ రావచ్చు అనేటువంటి ప్రాక్టీస్లో ఆల్రెడీ ఉంటారు. చాలామంది దగ్గర నుంచి నేను కామెంట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. సార్, సిఆర్ఎల్ ర్యాంక్ అనేటువంటిది మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ స్టూడెంట్ పెడితే మాకు ఈ సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చింది, దీన్ని బేస్ చేసుకొని ఏ కాలేజెస్లలో మాకు సిఎస్సి వస్తుంది, ఈసీఈ వస్తుంది, లేకపోతే కోర్ బ్రాంచెస్ త్రిబుల్ఈ, సివిల్స్, మెకానికల్ ఇటువంటివి అడుగుతూ ఉన్నారు. సో వీటిని అనాలిసిస్ చేసుకొని మీకే కొన్ని ప్రిడిక్టివ్ టూల్స్ అనేటువంటివి ఆన్లైన్లో ఫ్రీ వర్షన్లో లాగిన్ అవసరం లేకోకుండా కొన్ని లాగిన్ యూజ్ చేసుకొని ఫ్రీ వర్షన్లో మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని అనాలిసిస్ చేసి టాప్ 4 టూల్స్ అనేటువంటివి మీ ముందుకు ఈరోజు తీసుకొని వస్తున్నాను. అవి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క కేటగిరీ ర్యాంక్ని అప్లై చేసుకొని మీకు ఏ కాలేజెస్ అనేటువంటివి పాసిబిలిటీలో ఉన్నాయో క్లియర్గా చెక్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని జూన్ 2 నుంచి జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మనకు తెలుస్తున్న విషయం. ఆ లోపల మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని ఏ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది అనేటువంటిది ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేసి పెట్టుకొని కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క ఆప్షన్స్ని వన్స్ ఫిల్ చేయాలి. కాబట్టి స్ట్రాటజిక్ వేలో మీ ర్యాంకును బేస్ చేసుకొని ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రిడిక్టివ్ టూల్స్ అనేటువంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో లెక్చర్లో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. అలాగే ఈ ప్రిడిక్టివ్ టూల్స్ ద్వారా ఏ విధంగా ఇవి ఇన్ఫర్మేషన్ని 2026లో కాలేజీ ప్రిడిక్షన్ ఇవ్వగలదు అనేటువంటిది క్లియర్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క ప్రిడిక్టివ్ టూల్స్లో ర్యాంకుని ఎలా చెక్ చేసుకోవాలనో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఒకసారి మీరు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీ యొక్క సిఆర్ఎల్ ర్యాంక్ని చెప్పిన విధంగా అప్లై చేసుకొని చూడండి. పాసిబిలిటీస్ అనేటువంటివి ప్రిడిక్టివ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి. దానికి అనుగుణంగా మీరు ప్లాన్స్ అనేటువంటివి, ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ ఆర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ లాగా మీకు హ్యాండ్లో ఉంటుంది. మీకు ఈ టూల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని భావిస్తున్నాను. అలాగే మీకు ఏవైనా నేను చెప్పేటువంటి టూల్స్లో కాకోకుండా ఇక ఏవైనా బెస్ట్ టూల్స్ అనేటువంటివి మీరు ఆల్రెడీ చూసుకొని ఎక్స్పీరియన్స్ అయి ఉంటే వాటిని కామెంట్లో తెలియచేయండి. సరౌండింగ్స్లో ఉన్నటువంటి జేఈ ఆస్పిరెన్సీకి మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఏవైనా అదర్ వెబ్సైట్లలో పాసిబిలిటీస్ ఉంటే వాటిని కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. జేఈ ఆస్పిరెన్సీకి మీ ద్వారా అది హెల్ప్ అవుతుంది. లెట్స్ మూవ్ టు కంటెంట్. ఇక్కడ చెప్పేటువంటి టూల్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అంటే మీరు ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు.
అలాగే ప్రైవసీ అనేటువంటిది వెరీ వెరీ ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి మీరు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ప్రిడిక్టివ్ టూల్స్ అనేటువంటివి యూజ్ అవుతున్నాయి. వీటిని యూజ్ చేసుకొని మీ ర్యాంకును చెక్ చేసుకోండి. కాలేజెస్ని ప్రిడిక్ట్ చేసుకోవడానికి టూల్స్ అనేటువంటివి ఇక్కడ నేను టాప్ 4 లిస్ట్అవుట్ చేశాను. వీటి యొక్క ఫీచర్స్ ఏంటివి, ఏ డేటాను బేస్ చేసుకొని ఈ టూల్స్ అనేటువంటివి ప్రిడిక్షన్ చేస్తాయి కాలేజెస్ అనేటువంటిది టేబులర్ కాలంలో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను. వీడియోని పాజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోండి. నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క అప్లికేషన్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ర్యాంక్ను టైప్ చేసి అనాలిసిస్ చేసుకోవాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 4 టూల్స్ అనేటువంటివి మేజర్గా లాగిన్ అవసరం ఉందా లేదా అనే దాని మీద బేస్ చేసుకొని లాగిన్ అనేటువంటిది అవసరం లేకోకుండా 2 టూల్స్ అనేటువంటివి మెన్షన్ చేశాను. లాగిన్ అంటే మీ యొక్క జీమెయిల్ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలసినటువంటి టూల్స్ 2 టూల్స్ని ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. సో వాటిని లిస్టు చూసుకుంటే నో లాగిన్ అంటే జీమెయిల్ అవసరం లేకోకుండా డైరెక్ట్ మీ యొక్క ర్యాంక్ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవాల్సినటువంటి టూల్స్ వచ్చేసి జేఈ ప్రిడిక్టర్ టూల్ అనేటువంటిది, కాలేజీ ప్రిడిక్టర్ టూల్ అనేటువంటి 2 టూల్స్ వర్క్ అవుతున్నాయి. జీమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని లాగిన్ రిక్వైర్మెంట్ ఉండేటువంటిది మ్యాథ్ ఆన్ గో అనేటువంటి టూల్, న్యూటన్ స్కూల్ అనేటువంటి టూల్ లాగిన్ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది. ఈ 4 టూల్స్ అనేటువంటివి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంది. వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత స్టెప్ ఈచ్ టూల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనో చెక్ చేద్దాము. సో ఫస్ట్ వన్ జేఈ ప్రిడిక్టర్ టూల్ అనేటువంటిది అక్యురసీ ఆడిట్ అంటే ఖచ్చితంగా ఆడిట్ అనేటువంటిది చేసి రిజల్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకు గూగుల్ రివ్యూస్లలో దాని యొక్క టూల్ యూటిలైజ్ని కామెంట్స్ బేస్ చేసుకొని ఫీచర్ అనేటువంటిది ఆ టూల్కి సంబంధించి. ఈ టూల్ అనేటువంటిది పర్సెంటైల్ని అండ్ ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజెస్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ పర్సెంటైల్ అనేటువంటిది సెషన్ డిఫికల్టీ బేస్ చేసుకొని పర్సెంటైల్ని చూపిస్తుంది. ర్యాంక్ అనేటువంటిది ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ డేటాను అనాలిసిస్ చేసుకొని 2026లో ఎలా మీ ర్యాంక్కి కాలేజీ ప్రిడిక్షన్ రావచ్చు అనేటువంటిది లిస్ట్ అవుట్ ఇస్తుంది. కాలేజీ ప్రిడిక్టర్ అనేటువంటి టూల్ ఫాస్ట్గా చెక్ చేస్తుంది మీ యొక్క జేఈఈ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్కి ఇది హిస్టారికల్ క్లోజింగ్ ర్యాంక్స్, ఓపెన్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మీ యొక్క కాలేజీ ప్రిడిక్షన్ని ఇస్తుంది. మ్యాథ్ ఆన్ గో అనేటువంటి టూల్ వచ్చేసి బ్రాంచ్ స్పెసిఫిక్ అంటే మీరు పర్టికులర్గా సిఎస్సి బ్రాంచ్ నాకు వస్తుందా, ఏఎంఎల్, డేటా సైన్స్ అలా మీరు ఏ బ్రాంచ్ కంపల్సరీ నా ర్యాంక్కి ఏ కాలేజెస్లో రావచ్చు అనేటువంటి ఆప్షన్ ఇస్తూ చెక్ చేసుకునే విధంగా మ్యాథ్ ఆన్ గో ఉంటుంది. ఇది కూడా 2026 ఎన్టీఎస్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని అలాగే సీట్ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ట్రెండ్ని బేస్ చేసుకొని మ్యాథ్ ఆన్ గో అనేటువంటిది వర్క్ అవుతుంది. న్యూటన్ స్కూల్ అనేటువంటిది ఐఐటి రూర్కీ వాళ్ళు డిజైన్ చేశారు. ఇది హోమ్ స్టేట్ ఫిల్టర్ చేసుకొని అదర్ స్టేట్ ఆప్షన్ ఫిల్టర్ చేసుకొని డేటాను ప్రొవైడ్ చేస్తుంది. ఇది జొస్సా కౌన్సిలింగ్ ద్వారా, సిసాప్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ అనేటువంటివి 5 ఇయర్స్ ట్రెండ్ బేస్ చేసుకొని ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ 2026లో మీ ర్యాంకును ఏ కాలేజెస్ ప్రిఫరెన్స్ రావచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇలా
ఈచ్ టూల్ యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్స్, డేటాని బేస్ చేసుకుండే టూల్ యూటిలైజ్ అనేటువంటిది చెక్ చేసుకున్నాము. ఈ టూల్స్ ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎక్కడ మనకు ఏ విధంగా యూజ్ అవుతాయి అనేటువంటిది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ టూల్స్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా ఒక చిన్న కంపారిజన్ అనేటువంటిది మీతో డిస్కస్ చేస్తాను. ఒక స్టూడెంట్కి 700 ర్యాంక్ అనేటువంటిది వచ్చింది, ఇంకొక స్టూడెంట్కి 7000 ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టూడెంట్కి 70,000 ర్యాంక్ వచ్చింది, రైట్. ఇలా 3 స్టూడెంట్స్ మాకు సిఎస్సి రావాలి, ఎన్ఐటీస్లలో ఆపర్చునిటీ ఉందా లేదా అంటే మీరే చూడంగానే ఏమని చెప్తారు? సో 700 వచ్చిన స్టూడెంట్కి, అంటే ఇక్కడ కేటగిరీ గురించి నేను మాట్లాడలేదు, జనరల్ కేటగిరీ అనుకోండి. 700 ర్యాంక్ వచ్చినటువంటి జనరల్ కేటగిరీ స్టూడెంట్కి సిఎస్సి పాసిబిలిటీ ఉంటుంది. 7000 అంటే బార్డర్ లైన్లో ఉంటారు, అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. 70K అంటే మనం ఏమంటాము, ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని ఈ ర్యాంక్కి సిఎస్సి అనేటువంటిది జనరల్ కేటగిరీ వాళ్ళకి రాకపోవచ్చు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ మనం అర్థమవుతుంది ర్యాంకును బేస్ చేసుకొని. 2026లో ఇలా ర్యాంకు, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70K వచ్చింది, నేను సిఎస్సి ఆప్షన్ ఎన్ఐటి టాప్ ఇన్స్టిట్యూషన్లో పెట్టాను అనుకుంటే మీకు పాసిబిలిటీ ఉండదు. అప్పుడు మీ యొక్క ర్యాంకు వచ్చినా కూడా కాలేజీ అనేటువంటిది ప్రిడిక్షన్ చేసుకోలేరు. కాబట్టి ఇటువంటి ఏ రిలేటెడ్ టూల్స్ అనేటువంటివి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఉన్నటువంటి టూల్స్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మీ యొక్క ర్యాంక్ని ఇన్సర్ట్ చేసుకోండి, పాసిబిలిటీస్ని రివీల్ చేసుకోండి. సో ఇంకా ఇక్కడ నేను చెప్పవలసిన కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే 70,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ సిఎస్సి రావాలి అని 700 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ పెట్టినటువంటి ఆప్షన్ మీరు కూడా ఇస్తే మీ యొక్క ఆపర్చునిటీ అనేటువంటిది లూజ్ చేసుకుంటారు. కాబట్టి మీ యొక్క ర్యాంకు, మీ యొక్క ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, పాసిబిలిటీస్ అనేటువంటివి, బ్రాంచ్ అనేటువంటివి మీ కేటగిరీ బేస్ చేసుకొని, ర్యాంక్ బేస్ చేసుకొని, హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అనే ఫ్యూచర్స్ బేస్ చేసుకొని ఈ 2026ని మీరు మీ యొక్క ర్యాంక్ని స్ట్రాటజీగా సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది జొస్సా కౌన్సిలింగ్లో చేసుకోండి. JEEPredictor.in టూల్స్ లింక్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. వీటిలో రైట్ సైడ్ కాలేజీ ప్రిడిక్టర్ అనేటువంటిది ఆప్షన్ కనపడుతుంది. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాలేజీ ప్రిడిక్టర్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. వీటిలో మీ డీటెయిల్స్ అనేటువంటివి, యూఆర్ఎల్ ర్యాంక్, ఇన్స్టిట్యూషన్, అకాడమిక్ ప్రోగ్రామ్స్, కోటా, జెండర్, సీట్ టైప్ అనేటువంటివి ఫిల్ చేస్తే మీ యొక్క పాసిబిలిటీస్ అనేటువంటివి ర్యాంక్ బేస్ చేసుకొని ఏవి వస్తాయి అనేటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్గా ఇక్కడ నేను 700 ర్యాంక్ అనేటువంటిది ఇస్తున్నాను, ఆల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చాను, అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను, కోటా అదర్ స్టేట్ ఇచ్చాను, జెండర్ ఇక్కడ జెండర్ న్యూట్రల్ ఫిమేల్ ఓన్లీ అని ఉంటుంది, జెండర్ న్యూట్రల్ బాయ్స్ అని ఇస్తున్నాను, ఆల్ సీట్ టైప్స్ ఓపెన్ కేటగిరీ క్లిక్ చేస్తున్నాను, ప్రిడిక్ట్ కాలేజ్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు పాసిబిలిటీ ఉన్నటువంటి మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తుంది. సో వీటిని మీరు ఇలా లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ని చెక్ చేసుకోవచ్చు. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఆర్గనైజేషన్స్లలో మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని ఏ బ్రాంచ్, ఏ కోర్స్ అనేటువంటిది హై పాసిబిలిటీ ఉంది, మీ యొక్క ర్యాంకు అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు చెక్ చేసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచునాపల్లి
క్లోజింగ్ ర్యాంకు 1449 జరిగింది. సో కాబట్టి 700 ర్యాంక్కి ఎన్ఐటి తిరుచునాపల్లిలో సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంది అనేటువంటిది ఇక్కడ మీకు ప్రిడిక్షన్ టూల్ క్లియర్గా చెప్తుంది. అలాగే ఆల్ పాసిబిలిటీస్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. వాటన్నిటినీ చెక్ చేసుకోండి. అనదర్ టూల్ కాలేజీ ప్రిడిక్టర్ అనేటువంటి లింక్ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్రిడిక్ట్ మై కాలేజ్ అనేటువంటిది క్లిక్ చేయండి. వీటిలో మీరు జేఈఈ మెయిన్స్ ర్యాంకును బేస్ చేసుకొని కాలేజెస్ ప్రిఫరెన్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటున్నారు. సో జేఈఈ మెయిన్స్ అనేటువంటిది క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది అడుగుతుంది. సో నేను 700 ర్యాంక్ ఇస్తున్నాను. కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి. జనరల్ కేటగిరీ అలాగే మేల్ డొమిసైల్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేశాను. ఆల్ ఇండియా కోటా కింద వీటిలో హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని ఉంది. అదర్ స్టేట్ ఇచ్చాను. సో వీటిలో మీరు ప్రిడిక్ట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ యొక్క పాసిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మోడరేట్ 65% పాసిబిలిటీ ఉంది. 700 ర్యాంక్కి ఇక్కడ ఎంతవరకు క్లోజ్ అయి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ పీడిఎఫ్ అని క్లిక్ చేయండి, లేకపోతే షేర్ అని క్లిక్ చేసుకోండి. మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఎన్ఐటి సూరత్కల్ 95% పాసిబిలిటీ ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఎన్ఐటి ట్రిచీలో 95% పాసిబిలిటీ ఉంది. ఇలా మీ పాసిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్ అనేటువంటిది మీకు ఈ ప్రిడిక్షన్ టూల్ ద్వారా ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ విధంగా టూల్స్ని యూజ్ చేసుకొని మీ యొక్క ప్రిడిక్షన్ని చెక్ చేసుకోండి. మ్యాథ్ అండ్ గో అనేటువంటి టూల్ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో జేఈ మెయిన్స్ కాలేజ్ ప్రిడిక్టర్ అనేటువంటిది క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో లాగిన్ అనేటువంటిది అడుగుతుంది. మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వండి. నేను జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివి 700 ర్యాంకు, కేటగిరీ జనరల్, డొమిసైల్ ఆంధ్రప్రదేశ్, జెండర్ మేల్ అనేటువంటివి ఇచ్చాను. సో ప్రిడిక్ట్ మై కాలేజ్ అనేటువంటిది క్లిక్ చేస్తున్నాను. సో ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేటువంటి ఇంపార్టెంట్ నోట్స్ని ఇక్కడ మీకు పాసిబిలిటీస్ అన్నీ చెప్తుంది. ఎన్ఐటి తిరుచునాపల్లిలో ఈ ర్యాంకుకు హై పాసిబిలిటీ ఉంది. సో అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా సిఎస్సి ఇంజనీరింగ్, ఈఎస్సి అనేటువంటిది, ట్రిపుల్ అనేటువంటిది ఏ బ్రాంచెస్ హై పాసిబిలిటీ ఉంది అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు జేఈ ర్యాంక్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది ఈ టూల్ అనేటువంటిది. సో మీరందరూ కూడా ఈ టూల్స్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకొని మీ యొక్క కాలేజెస్ పాసిబిలిటీస్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేసుకొని జొస్సా కౌన్సిలింగ్లో మీ ఆప్షన్స్ని క్లియర్గా ఎంటర్ చేసుకొని మీ యొక్క సీటుని మీరు రిజర్వ్ చేసుకోండి. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జేఈ మెయిన్ ర్యాంక్స్, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ క్లిక్ చేయండి. రిమైనింగ్ కేటగిరీ, జెండర్, 12th క్లాస్ ఏ స్టేట్లో కంప్లీట్ అయి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని పాసిబిలిటీస్ అనేటువంటిది చూపిస్తుంది. ఇలా వీటిని చెక్ చేసుకోవడానికి నేను జేఈ మెయిన్ ర్యాంక్ 700 అని ప్రొవైడ్ చేస్తున్నాను. కేటగిరీ జనరల్ కేటగిరీ ప్రొవైడ్ చేస్తున్నాను. జెండర్ న్యూట్రల్ మేల్ ఇచ్చాను. క్లాస్ 12th అనేటువంటిది ఇక్కడ స్టేట్లో, తెలుగు స్టేట్స్లో
ఆంధ్రప్రదేశ్ అని ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇస్తున్నాను. ప్రిడిక్ట్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే కాలేజీ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ర్యాంకును బేస్ చేసుకొని అనేటువంటిది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయండి. లాగిన్ డీటెయిల్స్ అనేటువంటిది తీసుకుంటుంది. సో మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. పాసిబిలిటీస్ అనేటువంటివి మీకు వస్తాయి. సో ఇక్కడ నేను నా నేమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. సో వెంకట అని నేమ్ ఇస్తున్నాను. జీమెయిల్ అకౌంట్ నాది ప్రొవైడ్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇండియా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సెండ్ ఓటీపీ అంటుంది. సో ఓటీపీ అనేటువంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు. ఎంటర్ చేయండి, లాగిన్ కొట్టండి. ఇలా మీకు పోర్టల్ అనేటువంటిది మీరు ఇచ్చినటువంటి ర్యాంక్కి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆప్షన్స్ అనేటువంటివి క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ టూల్లో ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు టాప్ 4 లాగిన్ యూజ్ చేసుకొని లాగిన్ లేకోకుండా ఉండేటువంటి టూల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. మీ యొక్క ర్యాంక్ ఏంటి, కేటగిరీ ఏంటి, హోమ్ స్టేట్ ఏంటి అనేటువంటి అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేసుకొని ప్రిడిక్టర్ టూల్ని యూజ్ చేసుకోండి. వచ్చినటువంటి పాసిబిలిటీస్ని అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసుకోండి. మీకు ఏ కాలేజెస్లో ఎలా బ్రాంచ్ అనేటువంటిది ఎలా పాసిబిలిటీ ఉంది అనేటువంటి ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఈ టూల్స్ యూజ్ చేయడం ద్వారా. సో ఈ టూల్స్ అనేటువంటివి మీ యొక్క 2026 జొస్సా కౌన్సిలింగ్కి యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. మీకు ఇంకా ఏవైనా ఈ టూల్స్ కాకోకుండా డిఫరెంట్ టూల్స్ ఆర్ అదర్ టూల్స్ ఏవైనా తెలిసి ఉంటే వాటిని మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. జేఈఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అందరికీ మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు వారికి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.